SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. పీలేరు వైఎస్ఆర్ సిపి విస్తృత సమావేశం. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పీలేరులో నిర్వహిస్తున్న పీలేరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో భాగంగా బాబు షూరిటీ మోసం గ్యారంటీకి విచ్చేసిన వైఎస్ఆర్ సిపి నాయకులు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉపాధ్యాయులకు అంగన్వాడీలకు ఉపాధి హామీ పనులు ఇచ్చినటువంటి హామీలను కూడా నెరవేర్చలేని స్థితిలో ఈ కూటమి ప్రభుత్వం ఉందని తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి ఇంటింటికి బియ్యం పంపిణీ చేశారు, కానీ ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు రేషన్ బియ్యం సరిగ్గా ఇచ్చే స్థితిలో కూడా లేదని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు మరియు ఐఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రిపోర్టింగ్ బై అన్నమయ్య జిల్లా స్టాపర్. బాలసుబ్రహ్మణ్యం గారు 4 సార్లు రాయచూరు శాసనసభ్యుడిగా, ఒక పర్యాయం పార్లమెంటు సభ్యుడిగా పనిచేశారు. చాలా సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర కలిగినటువంటి రాజకీయ ప్రధానమైనటువంటి కుటుంబం వారిది. ఇటీవల వారు వైసీపీ పార్టీలో రావడం మనకే కాదు, ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీ కేటాయించడం కూడా గొప్ప ఉత్సాహం ఇచ్చింది. కనుక సభను ఉద్దేశించి వారిని మాట్లాడుతుందిగా నాకు ఒకటే అనిపిస్తుంది, ఖచ్చితంగా ఈసారి 7 అసెంబ్లీలో పార్లమెంట్ ఖచ్చితంగా వైకాపా జిల్లా రామచంద్రారెడ్డి గారితో నేను వాళ్ళ తండ్రి సురేంద్ర రెడ్డి గారితో కూడా కలిసి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. మా తండ్రి గారితో రామచంద్రారెడ్డి గారికి మంచి సంబంధాలు ఉన్నాయి. అటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో పీలేరులో మీ అందరినీ కలుసుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ నమస్కారాలు. నేను చాలా మంది ఉంటాను క్యూఆర్ కోడ్ పేరు వస్తావు అన్నీ ఉండేది అన్నీ ఎత్తుకొచ్చింది దాంట్లో పట్టుకుంటారు. క్యూఆర్ కోడ్ పేరు ఇది ఒకటే కాదు, మీ ఊళ్ళలో అంగన్వాడీ ఉద్యోగాలు వచ్చినాయి, రేషన్ డీలర్షిప్లు వచ్చినాయి. ఎక్కడైనా డబ్బులు లేకుండా దాదాపు 80% పైగా నియోజకవర్గాలలో డబ్బులు లేకుండా ఎక్కడైనా ఉద్యోగ నియామకాలు జరిగినాయో చెప్పమనండి, చూస్తాం. ఎక్కడ చూసినా లంచమే. మరి మీరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి ఉందా? రైతులు నిన్న బంగారుపాలెంలో మామిడి రైతుల కోసం సభ జరిగితే ఆ సభకు అనేక రకాలైన అడ్డంకులు. జగన్మోహన్ రెడ్డిని చూసి, ఆయన ఉండే ప్రజాభిమానాన్ని చూసి, మీ అందరి మద్దతును చూసి ఈ తెలుగుదేశం ప్రభుత్వం భయపడిపోతా ఉంది. అయితే రాజంపేట పార్లమెంటు నియోజకవర్గంలో, రాష్ట్రంలో ఏ పార్లమెంటు నియోజకవర్గంలో లేని విధంగా 3 అసెంబ్లీ స్థానాలు గెలిచినాం. ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ బలంగా ఉంది కాబట్టి మనమేం పనిచేయాల్సిన అవసరం లేదు అని మనం నిర్లక్ష్యం వహిస్తే అది పొరపాటు జరిగే అవకాశానికి దారితీయవచ్చు. మనం ఇంకా రెట్టించిన ఉత్సాహంతో గ్రామాలకు పోవాలి. పార్టీ ఏదైతే చెప్పిందో ఆ కార్యక్రమాలు, చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాలని ప్రజలకు వివరించాలి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జరిగిన మంచి పనులన్నింటినీ ప్రజలకు వివరించాలి. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రభుత్వాలు కంటిన్యూస్గా కొన్ని అధికారంలో వస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలలో ప్రభుత్వాలు వరుసగా అధికారంలోకి వస్తున్నాయి. వాళ్ళు చేసిన
ఎంతో